హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిస్తీస్ కుకింగ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ చాలా బాగున్నారు ఆశిస్తున్నాను. సో నేనైతే ఈరోజు స్పెషల్ రెసిపీతో మీ ముందుకు అయితే వచ్చేసానండి. స్పైసీగా అండ్ చాలా టేస్టీగా, తింటుంటే నోరు మొత్తం ఫుల్ ఫ్లేవర్స్తో నిండిపోతుందండి. ఇంకా నాన్ వెజ్ లవర్స్కి అయితే ఇది ధమాకా రెసిపీ అండి. ఫ్రాన్స్ మటన్ అంటే ఎవరికి ఇష్టం లేదు చెప్పండి. ఆ రెండు కలిపి మనమైతే ఫ్రాన్స్ మటన్ పలావ్ అయితే రాజు స్టైల్ అయితే చేశానండి. చాలా అంటే చాలా బాగొచ్చింది. నేను ఎలా చేసిన అదే స్టెప్స్లో మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది. మరి ఈ రెసిపీ కోసం మనమైతే ఒక మసాలా అయితే రెడీ చేసుకోవాలండి. మరి ఈ మసాలా కోసం మనమైతే ముందుగా చిన్న ఎండు కొబ్బరి ముక్క, అలాగే 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 1 టేబుల్ స్పూన్ జీరా, 2 ఎండుమిర్చీలు, ఒక 7 నుంచి 8 ఇలాచీలు, అలాగే పట్టా ఒక చిన్న ముక్క తీసుకోండి, అలాగే లవంగాలు 10 నుంచి 12, అలాగే నల్ల మిరియాలు కూడా ఒక 7 నుంచి 9 తీసుకోండి. తీసుకొని అయితే దీన్ని బాగా డ్రై రోస్ట్ అయితే చేయాలండి. డ్రై రోస్ట్ చేశాక ఇది బాగా రోస్ట్ అయ్యాక మనం చల్లారాక దీని అయితే పౌడర్ చేసుకోవాలండి. ఈ పౌడర్ చేసుకున్నాక ఇప్పుడు మనమైతే మటన్ అయితే బాయిల్ చేసుకోవాలండి. ఇది 80% వరకు బాయిల్ చేసుకోవాలి. నేను ఇక్కడైతే బోన్లెస్ మటన్ అయితే తీసుకున్నానండి. కొంచెం ఫ్యాట్ ఉన్నట్టు చూసుకోండి. దాంట్లోని బాయిల్ చేసుకోవడానికి ఒక కుక్కర్లో వేసి దాంట్లో కొంచెం వాటర్ వేసి పసుపు, ఉప్పు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 6 నుంచి 5 విజిల్ వరకు పెట్టేయండి. అది బాయిల్ అయినంత వరకు మనమైతే ఒక బిర్యానీ డేక్షి తీసుకొని దాంట్లోని ఆయిల్ 1 కప్ ఆయిల్ అయితే వేసుకున్నానండి. వేసుకొని ఒక చెంచా గీ అయితే 1 టేబుల్ స్పూన్ గీ అయితే వేసుకున్నాను. మనకి ఆయిల్ ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే మటన్లో మనం ఫ్యాట్ వేసుకున్నాం కాబట్టి. ఆ తర్వాత దీంట్లోని ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ కూడా కొంచెం తక్కువ వేసుకోండి, ఎందుకంటే దీంట్లో మనం హోల్ ఆనియన్స్ అంటే మొత్తం ఆనియన్ వేసుకుంటాం. చిన్న ఉంటే వేసుకోవచ్చు, కానీ మనకైతే అది దొరకలేదు చిన్న ఆనియన్స్. అందుకే నేను ఒక పెద్ద ఉల్లిపాయని 4 ముక్కలు చేసి వేసానండి. ఆ తర్వాత దీంట్లోని ఒక 2 నుంచి 3 గ్రీన్ చిల్లీస్ వేసుకోండి, ఎందుకంటే మనం మసాలాస్ కూడా వేసుకుంటాం. కొంచెం ఘాట్ ఎక్కువ చూసుకొని వేసుకోండి. మసాలా అంటే మన ఇష్టం ఎంత తీసుకుంటే అంత. ఆ తర్వాత నేను 3 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. యాక్చువల్లీ దీంట్లో ఎక్కువ పడుతుంది, ఎందుకంటే మనం మటన్లో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. అది గుర్తు పెట్టుకొని మీరు వేసుకోండి. ఆ తర్వాత కొంచెం బాగా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకొని ఇప్పుడు మనం పసుపు వేసుకొని బాగా కడిగి పెట్టుకున్న ఫ్రాన్స్ అయితే వేసుకోవాలండి. ఇది 1/2 kg ఫ్రాన్స్ అండి. ఈ ఫ్రాన్స్ అన్ని వేసేసుకొని కొంచెం కలుపుకోండి. కొంచెం కలుపుకున్న తర్వాత మనం దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని కలుపుకొని ఈ ఫ్రాన్స్ లోంచి మనకి నీస్ వాటర్ అనేది వస్తుందండి. ఆ నీస్ వాటర్ మొత్తం ఎండిపోయే వరకు మనం దీంట్లోని కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు మీరు చూడొచ్చండి, ఈ ఫ్రాన్స్ లో ఉన్న నీస్ వాటర్ మొత్తం ఇంకిపోయిందండి. ఇప్పుడు మనం దీంట్లోని ఒక 80% కుక్ చేసుకున్న మటన్ అయితే మనం దీంట్లో వేసేసుకోవచ్చు అండి. మొత్తం ఆ వాటర్తోనే వేసేసుకోవచ్చు. ఈ వాటర్ అనేది ఒక గ్లాస్ వాటర్ అయితే వస్తుందండి. మనం రైస్ కుక్ చేయడానికి వాటర్ వేసుకుంటాం కదా, దాంట్లో ఒక గ్లాస్ తగ్గించుకోవచ్చు, పర్లేదు. ఇప్పుడు మనం ఇది మొత్తం కలుపుకోనండి దీంట్లోని పెరుగైతే వేసుకోవాలి. మనం 1 కప్పు పెరుగైతే వేసుకున్నాను నేను. కరుపు వేసుకొని కొంచెం బాగా కలుపుకోండి. దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోండి. అలాగే కొంచెం కలర్, అలాగే కొంచెం స్పైసీనెస్ కోసం దీంట్లో నేను కాశ్మీరీ లాల్ మిర్చి 1 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. ఆ తర్వాత దీంట్లోని మనం గ్రైండ్ చేసుకుని పౌడర్ చేసుకున్న మసాలాస్ అయితే ఒక 2-3 స్పూన్స్ వరకు వేసుకోండి. ఇది వేసుకుంటే చాలా అంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. మనకి ఆ పలావ్ ఫ్లేవర్ అనేది చాలా మంచిగా వస్తుంది. మళ్ళీ రాజుల బిర్యానీ అంటే దీంట్లో ఎండుమిర్చి, అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఈ కరివేపాకు వేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. కరివేపాకు కొంచెం తక్కువ వేసుకోండి, అలాగే కొత్తిమీర కూడా వేసుకోండి కొంచెం. ఇవన్నీ వేసుకున్నాక ఒక 5 to 6 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో మనం 1 గంట ముందు నానబెట్టిన చిన్న రైస్ అండి. ఇది చిట్టి ముత్యాల రైస్ అయితే మనకి ఇక్కడ దొరకలేదు, అందుకని నేను మన రెగ్యులర్ రైస్ అండి, ఇది రెగ్యులర్ రైస్ 1 గంట ముందు నానబెట్టుకున్నానండి. నానబెట్టుకుని వేసుకొని ఈ మసాలాలో బాగా కలుపుకొని 2 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో మనం ఈ రైస్ అనేది కొంచెం కుక్ చేసుకోవాలండి. కుక్ చేసుకుంటే ఏమవుతుందంటే ఈ ఫ్లేవర్ అనేది, అంటే ఈ మసాలా ఫ్లేవర్ అనేది మన రైస్కి అయితే బాగా పడుతుందండి. ఆ తర్వాత నేను ఇక్కడ ఒక 5 గ్లాసెస్ హాట్ వాటర్ అండి, ఇది వేడి వాటర్ ఎందుకంటే మనకు కొంచెం రెసిపీ బేక్ కూడా అయిపోతుంది. అలాగే మనకి ఈ మటన్ ఫ్రాన్స్ అనేది కొంచెం బాగా సాఫ్ట్గా కుక్ అవుతాయండి. మనకి రుచి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక 5 నిమిషాలు మూత వేసుకొని ఆ తర్వాత వాటర్ కొంచెం బాగా బాయిల్ అయిన తర్వాత మనం దీంట్లో గరం మసాలా వేసుకొని కొంచెం బాగా కలుపుకొని
ఆపుకొని ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేస్తే కొంచెం చూడండి కొంచెం వాటర్ అనేది మనకి అలాగా కుక్ అవుతూ తగ్గుతుందండి. ఇప్పుడు మీరు చూడొచ్చండి వాటర్ అనేది మొత్తం తగ్గిపోయింది. ఇప్పుడు మనమైతే దమ్ పెట్టుకోవాలండి. ఇది 20 మినిట్స్ దమ్లో అయితే పెట్టుకోవాలి. 20 మినిట్స్ దమ్ అయిన తర్వాత మనం గ్యాస్ ఆపుకొని ఒక 10 మినిట్స్ వదులుకోవాలండి. ఇప్పుడు దమ్కి నేనైతే దీని మీద బరువు అయితే పెట్టాను. ఆ తర్వాత గ్యాస్ మొత్తం ఆఫ్ చేసిన తర్వాత నేనైతే ఒక 10 మినిట్స్ అలాగే వదిలేసానండి. ఇప్పుడు మీరు చూడొచ్చండి మన పలావ్ అనేది చాలా అంటే చాలా బాగా వచ్చింది. చాలా సాఫ్ట్ కూడా మన మటన్ ప్రాన్స్ అన్ని చాలా బాగా కుక్ అయ్యాయండి. స్మెల్ కూడా అదరు కొట్టేస్తుందండి. మొత్తం ఇల్లు మొత్తం స్మెల్ అయిపోయింది. చాలా అంటే ఇంకా పలావ్ స్మెల్ వచ్చేస్తుంది. చూడండి మటన్ పీస్ కూడా ఎంత బాగా కుక్ అయిపోయిందో. చాలా అంటే చాలా టేస్ట్ కూడా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలాగొచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ రాజుల పలావ్ అంటే చాలా మందికి చాలా ఇష్టపడతారండి. మా పిల్లలు అయితే లొట్టలు వేసుకొని తినేశారు. ఇంకా మీతో అయితే ఒక్క రిక్వెస్ట్ అండి, నా వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఫ్రెండ్స్తో కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి ప్లీజ్.